హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ఈరోజు మన స్టూడియోలో చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం, అందరికీ నమస్కారం. సార్ ఈరోజు తునిలో మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి. సో అదేవిధంగా అటెన్షన్ కూడా నెలకొంది వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ. సో దీని గురించి మీరేం చెప్తారు సార్? అంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీ కూడా చెలో తుని అని అంటుంది. దీని గురించి మీరేం చెప్తారు సార్? అంటే దాని గురించి ఒక వ్యక్తిగతంగా లేదంటే ఒక ఊళ్ళో ఉన్న పాయింట్ బేస్ అని మాట్లాడతాం కంటే కాకుండా అది ఉదరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా లేదా రాజకీయ వ్యవస్థ గురించి కూడా మాట్లాడుకోవాలండి. ఇది వాళ్ళ దాంట్లో రేపు ఎల్లుండి విషయం మీద జరుగుతూ ఉంది. అది తున్న ఉన్న ఇప్పుడు వైస్ చైర్మన్ విషయం. అవును, అంతే కదా. ఇప్పుడు మిగతా చోట్ల మేయర్ ఎలక్షన్ కూడా చూసాం, అలాగా డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్ దీని మీద ఇష్యూ నడుస్తుంది. ఇవాళ మొత్తం 30 మంది కౌన్సిలర్ ఉన్నారు, కోఆప్షన్ తీసేది. 30 మందిలో ఇద్దరు రాజీనామా చేయడం, వాళ్ళు చనిపోవడం జరిగింది. 25 మంది ఉన్నారు. 25 మందిని అంటే 30 మందిని కూడా ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏకగ్రీవం చేసేసింది. వాళ్ళందరూ మెచ్చేసేసారని చెవులో పూలు పెట్టుకుని లేదా కాలిఫ్లవర్ బీజులు పెట్టుకుని సిద్ధంగా ఉన్నామా? దౌర్జన్యం, అబ్సల్యూట్గా మిగతాలను చింపేసి చేసిన దౌర్జన్యం. అది అహంకారం ఉన్నప్పుడు మరి ఏమైందండి ఇదంతా? నేను చెప్తా ఉన్నాను, ఇవాళ రాష్ట్రంలో రెండేది ఒకటంతా తాడిపత్రి, ఇంకోటి చెప్తాను రెండే ఇచ్చావు అంటే మిగతా అన్ని అంత అప్రతితంగా ఉందా? ఎంత దౌర్జన్యం చేశారండి. ఇవాళ రివర్స్, ఒక సీటు కూడా లేకపోయినా 10 మంది తెలుగుదేశంలోకి వచ్చారు, 18 మంది వాళ్ళ దగ్గర ఉన్నారు, ఇంకో 5 వచ్చేసే అవకాశం ఉంది. ఆ చైర్మన్ దగ్గరికి వెళ్ళి పాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి దగ్గర వెళ్ళి కూర్చుని వాళ్ళందరినీ ప్రలోభాలు పెడుతున్నారని కాదని నేను వాళ్ళు చెప్తాను. ఇవాళ తెలుగుదేశం వాళ్ళు చేసేది ఏంటండి? స్వచ్ఛందంగా వస్తే కానీ బెదిరించి ఇది కూడా దౌర్జన్యమే. ఇది చెప్తే 2 పార్టీలు వీరాభిమానులు మా మీద పడతారు. పడినామండి, నేను రాష్ట్రం కోసం మాట్లాడుతున్నా, నక్కుల కోసం మాట్లాడుతున్నా. 2019 తర్వాత ఉధృతంగా ఉద్యమం చేసిన 95-99% మీడియాలు చూపించిన మీడియాల గురించి మీరు అడగండి. ఎందుకు పదే చెప్తున్నారంటే దామే ట్రోల్ చేస్తున్నారు, ఎక్కడ వెళ్ళిపోయారని. మేము నిలబడి ఉన్నాం, పోరాడాం. హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర, పాదయాత్ర, స్టూడెంట్స్ విద్యా యువజన సంఘాలతో కలిపి పెట్టాం. మేము 26 జిల్లాలో ధర్నాలు పెట్టాం, ఢిల్లీ వెళ్ళాం, 100,000 మంది కూర్చున్నాం, ధర్నా చేసాం. 99% వేయలేదు పత్రికలు కానీ మీడియాలు కానీ. పదే చెప్తున్నానండి, ఏ పోతే మాది బాధ్యత కాదు. సరే ఇప్పుడు కూడా చేస్తున్నాం. నేను గుంటూరు నేను జయలక్ష్మణ్ గారు సరే నేను తిరుపతిలో మీటింగ్ పెట్టాం, మిగతా అన్ని చోట్ల పెట్టాం, చూపించట్లేదు బడ్జెట్లో అన్యాయం జరుగుతుందని. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం అండి, వాళ్ళు అధికారాన్ని దుర్వినియోగం చేశారు, దుర్మార్గమే. మీరు కూడా అధికారాన్ని దుర్వినియోగం చేస్తారా? వాళ్ళు కిటికీలు తెలిపారు, వాళ్ళు మీరు తలుపులు తెరుస్తారు, వచ్చేవాడు మళ్ళీ పైకప్పు తీసేస్తాడు. వ్యవస్థలను కాపాడండి, అది మిమ్మల్ని కాపాడుతుంది. ఏడాదిన్నర కూడా లేవు వాళ్ళకి. దానికోసం అడవాడు ఎందుకు? వాళ్ళకి మైనస్ వచ్చిందనుకోండి, డైరెక్ట్గా ఉండండి. అంటే ఇంతకుముందు అక్కడ ఎవరైతే దౌర్జన్యం చేసిన వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారో వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం కొట్టి వీళ్ళు ఇది చేస్తున్నారంట. అసలైన తెలుగుదేశం కార్యకర్తలో నిలబడి చూస్తున్నారంట. అన్న సూపర్ అన్న మేము తెప్పించేస్తాం. ఏందండి ఇది? మళ్ళీ చెప్తున్నాను, ఇంతకుముందు వివేకానంద రెడ్డి గారికి మెజార్టీ ఉన్నప్పుడు కడప జిల్లాలో ఎలా చేశారో తెలుగుదేశం పార్టీ, అది కూడా తప్పే. వివేకానంద రెడ్డి గారు మెజార్టీ ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థలు ఏం చేశారండి? అప్పుడు బెదిరించలేదా? అప్పుడు అదే కిటికీ తీశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలుపు తీసేసింది. అవును, ఇంకా దారుణం ఏంటండి? అన్ని ఏకగ్రీవం అనాలి. అబ్బో అద్భుతంగానా? అది ఎన్నికల కమిషన్ వీళ్ళు ఏంటండి? ఇది నాకు అర్థం కాదు. అబ్సల్యూట్లీ అన్వారంటెడ్. లేటా అంటే వాళ్ళు చేస్తే వాళ్ళప్పుడు దుర్మార్గం అని చెప్తున్నాం. ఇవాళ రేపొద్దున మీరు వచ్చిన తర్వాత ఇంకెవరు మిమ్మల్ని రేపొద్దున వచ్చిన తర్వాత ఇంకోటి అధికారం చేస్తాం, ఇంకోటి వస్తారు. వచ్చిన తర్వాత తెలగ చేస్తే ఎగ్జాంపుల్ మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. అంటే సూపర్ వ్యవస్థలను కాపాడండి, అది మమ్మల్ని కాపాడుతుంది. ఇది ఒకటే సైడ్. ఇంకో 3 చోట్ల జరిగిందండి ఇదే విధంగా. 3 చోట్ల కూడా మెజార్టీ సాధించేశారు. ఎలా సాధించారు? సాధించారు ప్రలోభాలు, వ్యవస్థలో అన్నిటిని దుర్వినియోగం చేయడమే కదా. అంటే కేంద్రంలో మోడీ గారు, అదానీ గారు అంటే కంపెనీ దుర్వినియోగం చేస్తే రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇక్కడ ఇది జరుగుతూ ఉంది. లెటస్ మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం. వ్యవస్థలని ప్రజాస్వామ్యం అంటే ఇదా? పరిహాసం చేస్తూ ఉన్నారండి. అలా చేయొద్దు, ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం. ఓకే, అంటే ఇప్పుడు ప్రజెంట్ చూస్తే సార్ ఏ పార్టీ అయినా ఇప్పుడు ఒకరినొకరు కొట్టుకుని తర్వాత చివరికి నష్టపోయేది ప్రజలే నష్టపోతున్నారు. ప్రజల్ని భావోద్వేగాలు పెట్టేస్తున్నారండి. మీరే అన్న సూపర్ అన్న, మన కులం అన్న, మన మతం అన్న, లేదా మన జిల్లా అన్న. ఇవాళ ఏదో మతం పేరు చెప్పి పశ్చిమ గోదావరి జిల్లాలో మా ఊరు తీసుకెళ్లి కృష్ణా జిల్లాలో పెట్టి ఎన్టీ రామారావు తిట్టించారు. మతం పేరు చెప్పి ఇండైరెక్ట్ గా. ఏందని నాకు అర్థం కాదు. జిల్లా పేరు చెప్పి జిల్లా మాది గొడవ ఎవరు పెడుతున్నారు? అదానీ గారు అంటే గౌతమ్ అదానీ కాదు, అర్థంగా దాష్టీకం చేసే బ్యాచ్ అని. ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ, గుజరాతీ పెద్దల, లేదా కేంద్రంలో ఎందుకండి రాష్ట్రం అసలే కులాలకు చిచ్చులో రాజకీయ నాయకులు పెట్టిన దాంట్లో చిచ్చులో కూరుకుంది. మత చిచ్చు జిల్లాలు తీసుకొచ్చి ఏం చేయగలుగుతుంటారు? కొట్టుకుని చచ్చిపోయి
గుజరాతీ పాఠశాల దగ్గర ఢిల్లీ పాఠశాల దగ్గర నీ కాల్ముక్త బానిసిన ద్వారా మేము కొట్టుకుని ఏందండి లేకపోతే రాష్ట్రానికి అన్యాయం చెప్తుంటే చావ చచ్చి చేత కాకుండా కూర్చున్నారు ఈ రాజకీయ నాయకుల గురించి మాట్లాడాలి మనం. ఎవరైతే కూర్చున్నారో వాళ్ళ మెథడ్ గురించి మాట్లాడలేదండి. రాష్ట్రాన్ని హక్కులే బాధితారు లేవంటే వీళ్ళు వెళ్ళి అక్కడ కూర్చుంటున్నారు. చూద్దాం. అంటే ఇదే విధంగా ఇప్పుడు ప్రజెంట్ ఒకటి చూస్తే ఏదైనా డెవలప్మెంట్ చేస్తుంటే మళ్ళీ దాన్ని ఆపేసి ఇంకో గవర్నమెంట్ మారింది అనుకోండి, మళ్ళీ ఆ గవర్నమెంట్ వేరేది మారుతుంది. దీన్ని గవర్నమెంట్ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. దాని పక్కన అంటే నిజంగా దుర్మార్గం జరిగితే దాని ఇప్పుడు రాష్ట్ర రాజధాని ఉంది, దాన్ని అడ్డంగా నాశనం చేయాల్సిన అవసరం ఉందా? ఆయన టైప్ ఆఫ్ టెక్నాలజీ మార్చమనండి, అన్ని వర్గాల నివాసం ఉండేటట్టు హరిత రాజధాని గురించి చేయమని ఇబ్బంది లేదు. 70 ఫ్లోర్లు ఎందుకు మనం హారిజాంటల్ గా వెళ్ళడం వర్టికల్గా ఎందుకని చెప్పొచ్చు. దాన్ని ఇబ్బంది పెట్టి ఇదే కక్షాదిం చర్యలు. సో చివరికి నష్టపోయేది ప్రజలే నష్టపోతున్నారండి. ప్రజలు కష్టాలు డబ్బు నష్టం కాదు ఇలా లేదు, ప్రజలు కూడానండి ఈ భావోద్వేగ పొద్దున్న వేస్తే వాట్సాప్లో దిక్మాల యూనివర్సిటీలు తయారు చేసుకుని అది ఇది ట్రోలింగ్ చేసుకుంటా బతకడం కొంతమంది ఏందండి నాకు అర్థం కాదు.